హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది రైల్వేస్ అనేది మెయిన్ గోల్గా పెట్టుకున్న వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది, విచ్ ఇస్ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అసలు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే, డేట్స్ అంటే నథింగ్ బట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, ఇవే మెయిన్ ఉంటాయి. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 20 January 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేటికి 19th February 2024. ఓకే, సో 1 month టైం ఇచ్చారు. అలాగే ఒకసారి అప్లికేషన్ పెట్టిన తర్వాత దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఆర్ఎస్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా మీకు ఈ 19th తర్వాత నుంచి ఒక 10 days ఇస్తారు. మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా ఆర్ఎల్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా. సో అది కూడా చూసుకోండి. అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ అప్లికేషన్ పెట్టుకోండి. మీ డీటెయిల్స్ని కరెక్ట్గా పెట్టండి. ఓకే, నెక్స్ట్ అసలు ఏజ్ లిమిట్ ఏంటి, అలాగే రిలాక్సేషన్స్ వచ్చేటికి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి అనేది మొత్తం చూద్దాము. సో ఏజ్ లిమిట్ వచ్చేటికి 18 years నుంచి 30 years వరకు ఉంటుంది. ఓకే, 18 నుంచి 30 years వరకు. అండ్ మీరు ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే అది ఒక పర్టికులర్ డేట్ ఉంటుందా, దాని నుంచి మెజర్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ విచ్ ఈస్ 19 February 2024 దీన్ని బేస్ చేసుకొని మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ డేట్ను లోపు మీరు ఈ రీజియన్లో ఉండాలి. 18 years నుంచి 30 years లోపు మీ ఏజ్ అనేది ఉండాలి. ఓకే, సో రిలాక్సేషన్ వచ్చేటికి యాజ్ యూజువల్ ఓబీసీకి అయితే 3 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years. ఇవన్నీ మనకి మామూలుగా యూజువల్గా తెలిసేవే, దీనిలో పెద్దగా ఏం మార్పులు జరగలేదు, అందుకని వాటి గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసలేదు. ఓకే, నా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కొద్దాం. అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే చూడండి 2499 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఎస్సీ వాళ్ళకి 804, ఎస్టీ వాళ్ళకి 482, అలాగే ఓబీసీ 1351 వేకెన్సీస్ ఆర్ దేర్ ఫర్ ఓబీసీ. ఈడబ్ల్యూఎస్ దట్ ఈస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 560 వేకెన్సీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 572 వేకెన్సీస్ ఆర్ దర్. ఓవరాల్ మీద 5696 వేకెన్సీస్ ఆర్ దర్. సో రైల్వేస్ అంటే మనం ఈ పర్టికులర్ రైల్వేస్ సంబంధించిన దాంట్లోనే అప్లై చేసుకోవాలి, ఇలాంటివి ఉంటాయి. అందుకని చెప్పి మీకు స్పెషల్గా చెప్తున్నాము. సో ఏ పర్టికులర్ రైల్వే దాంట్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయంటే బిలాస్పూర్ అనే ఆర్ఆర్బీ దాంట్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. అరౌండ్ 1300+ వేకెన్సీస్ ఆర్ దేర్ ఇన్ బిలాస్పూర్ ఆర్ఆర్బీ. అలాగే మనకి నియరర్గా ఉన్న సికింద్రాబాద్ దాంట్లోకి వచ్చేవాడికి మీకు 750+ వేకెన్సీస్ ఆర్ దేర్ ఫర్ సికింద్రాబాద్ రైల్వేస్. నెక్స్ట్ చెన్నైకి వచ్చేవాడికి 250 వేకెన్సీస్ ఉన్నాయండి. సో మనం ఏది చూసుకొని పెట్టుకోవాలనే చూసుకోండి. అండ్ అలాగే మీకు ఎగ్జామ్స్ కూడా ఆ పర్టికులర్ మీరు ఏదైతే లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారో దాన్ని బట్టే ఉంటుంది. ఇట్ నాట్ బేస్డ్ ఆన్ దీస్ రైల్వే జోన్స్. ఓకే, సో అది చూసుకుంటూ దేంట్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి, ఆర్ఎల్స్ మనకి దగ్గరలో ఏది ఉంది అనేది చూస్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, దీనికి ఏజ్ చూసాము క్వాలిఫికేషన్లో. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎస్ఎస్సి ఆర్ఎల్స్ మెట్రికులేషన్ అని చెప్తాం కదా, ఆ మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు దానికి సంబంధించిన ఐటీఐ ట్రైనింగ్ అయ్యి ఉండాలి. అలాగే ఇంకా వేరే వాళ్ళకి ఇంకెవరికి ఉంది అనుకుంటే ఎస్ఎస్సితో పాటు డిప్లొమా చేసిన వాళ్ళకి దట్ పాలిటెక్నిక్, ఆ పాలిటెక్నిక్లో కూడా ఈ పర్టికులర్ స్ట్రీమ్స్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ట్రిపుల్ ఈసీఈ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. అలాగే ఇంకా ఓకే ఓన్లీ డిప్లొమా అయినా కాదు అనుకుంటే బీటెక్ వాళ్ళకి కూడా, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళు కూడా ఈసీఈ ట్రిపుల్ ఈ మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ అసలు సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అని చూసుకుంటే దీనిలో మొత్తం మనకి 3 stages ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతాయి, సెకండ్ స్టేజ్లో ఏమేమి ఉంటాయి, సిబ్యాట్ దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, దాంట్లో ఏముంటాయి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూసుకుందాం. నెక్స్ట్ అయితే ఫస్ట్ మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, మన ముందు ఫిట్గా ఉన్నామా లేదా అనేది కదా వాళ్ళు రైల్వే సెలెక్షన్ చేసేది. సో మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది చూసుకుంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. అండ్ విజన్ స్టాండర్డ్స్కి వచ్చేటికి వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చారు, డిస్టెంట్ విజన్కి నియర్ విజన్కి మెజర్మెంట్స్ ఇచ్చారు. మేము చూసుకొని మనం ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేసుకోండి. అలాగే వాళ్ళు కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, మెసోకి నైట్ విజన్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఓకే, సో ఇవన్నీ ఎప్పుడు చేస్తారు అనుకుంటే ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అయిపోయిన తర్వాత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిన తర్వాత మీకు మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి ఎగ్జామిన్ జరుస్తారండి. ఓకే, నెక్స్ట్ అసలు అప్లికేషన్ ఫీజు ఏంటి ఎంత అని చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ట్రాన్స్జెండర్స్ మైనారిటీస్ అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ 250 రూపీస్ ఇస్ ద ఎగ్జామినేషన్ ఫీజ్. మిగిలిన ఇంకెవరైనా సరే వాళ్ళందరికీ 500 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీ అవుతుంది. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటి అంటే
వీళ్ళు రైల్వే సంబంధించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు నోటిఫికేషన్లో కానీ ఎప్పుడైనా చూసే ఉండొచ్చు. వాళ్ళు మీరు ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే కట్టారో దాన్ని మీరు రీఫండ్ చేస్తారు. అది ఎప్పుడు రీఫండ్ చేస్తారు అంటే మీరు CBT 1 దట్ ఈస్ స్టేజ్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే ఆ స్టేజ్ 1కి అపీర్ అయ్యారో వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీజు రీఫండ్ చేసేస్తారు. అది ఎంత రీఫండ్ చేస్తారు అంటే ఇక్కడున్న 250 యాజ్ ఇట్ ఈస్ 250 రూపీస్ రీఫండ్ చేసేస్తారు. ఓకే, 500 పే చేసిన వాళ్ళకి ఓన్లీ 400 రూపీస్ మాత్రమే రీఫండ్ చేస్తారండి. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీకు ఈ 400 రూపీస్ ఆర్ 250 ఎక్కడ పెడతారంటే మీరు ఏదైతే అప్లికేషన్ పెడుతున్నారో దాంట్లో మీ బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నేము, అకౌంట్ హోల్డర్ ఇవన్నీ నేము, అకౌంట్ నెంబరు ఇవన్నీ అడుగుతారు. ఓకే, దాంట్లో మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్ డీటెయిల్స్ పెడితే వాళ్ళు ఆ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీకు రీఫండ్ చేసేస్తారు. ఓకే, ఎస్. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్లో ఏమేమి ఉంటాయని చూసుకుంటే అసలు మస్తు ఎగ్జామ్ ఎంత టైం 60 minutes ఈజ్ 1 hour. అండ్ సెక్షన్స్ ఏమేమి ఉంటాయి మనకి 4 sections ఉన్నాయి. మ్యాథమెటిక్స్, రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ అవేర్నెస్లో మీకు ఏమేమి ఉంటాయి, అసలు ఏమేమి టాపిక్స్ కవర్ అయినాయి అనేది నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్నాయి. యూ కెన్ గో త్రూ దట్ నోటిఫికేషన్. అది ఆ నోటిఫికేషన్ కావాలి, PDF కావాలంటే మన అఫీషియల్ వెబ్సైట్ విచ్ ఇస్ dimensionscoachingcenter.com అనే దాంట్లో ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దానిలో మీకు లింక్ పెట్టే ఉండండి, చూసుకోండి. ఓకే, అలాగే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత అంటే 75 questions అండ్ 75 marks. నెగిటివ్ మార్కింగ్ ఉంది ఈ పర్టికులర్ స్టేజ్కి, నెగిటివ్ మార్కింగ్ ఉంది. అది ఎంత అంటే 1/3 ఆఫ్ మార్క్. ఓకే, 1/3 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. ఓకే, నా స్టేజ్ 2 కదా. స్టేజ్ 2లో ఏమేమి ఉంటాయి, ఎంత డ్యూరేషన్ అని చూసుకుంటే 2 hours 30 minutes ఎగ్జామ్. అది 150 minutes అని చెప్పి మీకు 2 hours 30 minutes. ఓకే, సో దీంట్లో వచ్చేటికి సెక్షన్స్ 2 sections ఉన్నాయి, పార్ట్ A అండ్ పార్ట్ B. పార్ట్ ఏకి వచ్చేటికి మనకి మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఫస్ట్ స్టేజ్లో ఏదైతే ఉన్నాయో అయ్యే ఉన్నాయి కామన్గా. అండ్ దీంట్లో ఇంకొకటి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంది ఇంకొకటి. సో ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మీకు డ్రాయింగ్ సంబంధించినవి కొన్ని ఉంటాయి, సైన్స్కి సంబంధించిన మ్యాథ్స్ గురించి, యూనిట్స్ గురించి, మెజర్మెంట్స్ గురించి, వీటి అనేది సంబంధించి కొన్ని టాపిక్స్ అనేది కవర్ అయినాయి బేసిక్ సైన్స్లో అండ్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ పార్ట్ బికి వచ్చేటికి రిలవెంట్ ట్రేడ్. అంటే మీరు అప్లికేషన్ పెడుతున్నప్పుడు మీరు ఎలక్ట్రానిక్ సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించిన స్ట్రీమ్ని మీరు అప్లికేషన్లో సెలెక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. సిలబస్ ఏంటనేది కూడా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. ఓకే, సో పార్ట్ ఏ వచ్చేటికి 100 questions ఉంటాయి, 1.5 hour టైము. ఆ పర్టికులర్ పార్ట్ ఏకి 1.5 hour టైం మాత్రమే అలాట్ చేస్తారు. పార్ట్ బికి 75 questions 1 hour. ఓకే, మార్క్స్ 100 marks 75 marks. అండ్ ఇంకొకటి ఇందులో ఏంటంటే స్టేజ్ 1 ఏదైతే ఇందాక మనం చెప్పానో ఆ స్టేజ్ 1 వచ్చేటప్పటికి ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమేనండి. స్టేజ్ 1 వచ్చేటికి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఎవరైతే దాన్ని క్వాలిఫై అయ్యారో వాళ్ళని CBT స్టేజ్ 2కి తీసుకెళ్తారు, అంతే. ఆ మార్క్స్ని కౌంట్ చేసుకోరు. అలాగే CBT 2లో వచ్చేటికి పార్ట్ ఏ మార్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. పార్ట్ బి ఈజ్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్. అది కూడా మీకు 35% మినిమం రావాలి అని వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఓకే, నా సెకండ్ స్టేజ్ అయిపోయింది కదా, థర్డ్ స్టేజ్లోకి వెళ్దాం. థర్డ్ స్టేజ్ వచ్చేటికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అది చాలామంది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే యాప్టిట్యూడ్ ఏమో అనుకుంటారు. కాదండి, యాప్టిట్యూడ్ టెస్ట్ కాదు. వాళ్ళు క్లియర్గా CBT అంటే ఏంటి అనేది ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ మీకు నోటిఫికేషన్లో లింక్ క్లియర్గా బోల్డ్ చేసి ఉంది. ఓకే, ఆ లింక్లోకి వెళ్తే అసలు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటారు. సో దాన్ని ఓవరాల్ మీద ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో చూస్తారు. ఓవరాల్ మీద అసలు దానికి సంబంధించి ఏ ఉంటుందంటే మీ మెమరీని చెక్ చేస్తారు. పర్టికులర్ డయాగ్రామ్స్ ఇచ్చో లేకపోతే క్వశ్చన్స్ ఇచ్చో దానిపైన ఏముంది, కింద ఏముంది అంటే ఆ డయాగ్రామ్స్ని సెట్ చేయటం, వీటి మీద ఉంటుంది. జస్ట్ మీ మెమరీ బేస్డ్ మీద ఈ CBT అనేది జరుగుతుంది. అలాగే ఇది వచ్చేటికి ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అండ్ ఇర్రెలెవెంట్ ఆఫ్ దేర్ కేటగిరీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 42 marks అయితే రావాలి. ఈ CBT ఎగ్జామ్లో 42 marks అయితే ఖచ్చితంగా రావాలి. అలా వచ్చిన తర్వాత వాళ్ళ స్టేజ్ 2 మార్క్స్ని కౌంట్ చేస్తారు. స్టేజ్ 2 మార్క్స్ నుంచి 70% వెయిటేజ్ వచ్చేటికి స్టేజ్ 2 మార్క్స్ 70% తీసుకుంటారు. అలాగే ఈ CBTని అయితే 30% తీసుకుంటారు. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ స్టేజ్. ఓకే, మెమరీ బేస్డే కదా, ఈజీగా తీసుకోవద్దు. దీని నుంచి మీకు 30% వెయిటేజ్ ఉంది. ఓకే, సో జాగ్రత్తగా అందరూ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ డీటెయిల్స్ అన్నిటి కరెక్ట్గా పెట్టి మీ పార్ట్ బి ఏం సెలెక్ట్ చేసుకున్నారో దాని సిలబస్ ఏంటి అంతా క్లియర్గా చూసుకోండి. మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మా వెబ్సైట్లో ఉన్నాయి. అలాగే మీరు ప్రీవియస్ మా వీడియో చూస్తుంటే కనుక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేసామని చెప్పాము. 18th January నుంచి స్టార్ట్ చేశారు. సో మీరు దాంట్లో చూసుకుంటే మేము చెప్పే కవర్ చేసే సిలబస్ అంతా బ్యాంక్స్కి, ఇన్సూరెన్స్కి, SSCకి అలాగే రైల్వేస్కి కూడా యూజ్ అవుతుందని చెప్పాము. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అస్, ప్లీజ్ జాయిన్ అస్. అలాగే సో ఆల్ ది బెస్ట్. అండ్ మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నాయి లేదా
మా ఇన్స్టిట్యూట్ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే యూ కాంటాక్ట్ త్రూ దిస్ నెంబర్ 8008874848. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్, మీకు సంబంధించిన ఏమన్నా ఎంక్వైరీస్ కానీ ఇలాంటివి ఏమన్నా కూడా యూఆర్ ఫ్రీ టు కాల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.